ఇతర ప్రాణులను చంపే విషయంలో ఒక్కొక్కరికి సంతోషం ఒక్కో స్థాయిలో ఉంటుంది. ఇటీవల ఓటీటీలోనికి వచ్చిన మలయాళీ బ్లాక్ బస్టర్ కలాం కావల్. ఈ మూవీ సోనీ లైవ్లోకి అందుబాటులోకి వచ్చింది. కలాం కావల్ ఒక్కసారి చూడటం మొదలుపెడితే ఎండింగ్ వరకు ఆపకుండా ఉండలేం. అంతలా ఆసక్తికర కథనంతో జితిన్ కే జోస్ ఈ కథను తీర్చిదిద్దారు. ఒంటరిగా ఉండే మహిళలే లక్ష్యంగా స్టాన్లీ దాస్ మమ్ముట్టి వారికి దగ్గరవుతుంటాడు. వివాహం చేసుకుంటానని చెప్పి వాళ్లతో గడిపి అదే రోజు హత్య చేస్తాడు. కేరళ, తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో మహిళలు కనిపించకుండా పోవడంతో ఇరు రాష్ట్రాల పోలీసులు దీనిపై విచారణ చేస్తుంటారు. కేరళ పోలీసులు ఈ కేసు విచారణకు ఎస్ఐ జయకృష్ణన్ వినాయకన్ను నియమిస్తారు. స్టాన్లీ దాస్ హత్యలు చేయడానికి కారణం ఏంటి? పోలీసులకు దొరక్కుండా అతడు అనుసరించిన విధానాలు ఏంటి? జయకృష్ణన్ కేసును ఎలా ఛేదించాడు అన్నది చిత్రకథ. దర్శకుడు స్టాన్లీ అసలు స్వరూపాన్ని విరామ సన్నివేశంలో చూపించి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. అక్కడి నుంచి కథాకథనాలు మరింత ఉత్కంఠగా సాగుతాయి. జయకృష్ణను దగ్గరగా ఉంటూనే అతడు చేసే ఇన్వెస్టిగేషన్ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ స్టాన్లీ కొత్త ఎత్తులు వేయడం, పోలీసులు వాటిని కనిపెట్టేలోపు హత్యలు జరిగిపోవడం మరింత థ్రిల్ని పంచుతుంది. అసలు స్టాన్లీని పోలీసులు పట్టుకుంటారా అన్న ఉత్కంఠ ప్రేక్షకుడిని వెంటాడుతూనే ఉంటుంది. స్టాన్లీనే మహిళా హత్యలకు కారణమని జయకృష్ణన్ గుర్తించే సీన్ మరియు క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లు ఈ సినిమాకే హైలైట్. మారేందుకు ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సోనీ లివ్లో చూసేయండి.